చిన్న ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రవేశింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యుడుగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీరు నిత్యులు, నిత్యత్వములో ఉన్నారు. లోకములో ఉన్నదంతా ఏదో ఒకరోజు నాశనం అయిపోతుంది. ఇవి తాత్కాలికం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని మీ వాక్యం మాకు తెలియచేస్తుంది. అదృశ్య లోకములో అదృశ్యుడిగా మీరు ఇప్పటికీ మా కళ్ళకు కనపడకుండా మీరు కలిగి ఉన్న నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు నమ్మదగిన వారు, మేము నమ్మదగని వారు. మీరున్నారనే విశ్వాసంతో మేము కూడా నమ్మదగిన వారుగా మమ్మల్ని మేము మలుచుకోవటానికి ఎలా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలో మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందరూ బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, మీరు మీ పిల్లలుగా మేము చేస్తున్న అపరాధములు, పాపములు, దోషములన్నిటినీ చూస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ మీరు చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మేము కూడా ఆ లక్షణాల్లోకి మారాలి అని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం పొంది క్రీస్తులో నూతనంగా జన్మించి ఆ లక్షణాల్లోనికి మమ్మల్ని మేము మలుచుకోవటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకుంటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాలో ఉన్న ఉపకారాత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు గ్రహించి వాటిని అనుసరించగలిగే క్రియలు మీ పిల్లలు చేయటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శుభములు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మధ్య సంఘాల్లో కొన్ని గలిబిళ్ళు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. ఆ గలిబిలికి కారణం ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు గిల్లుతారు, రెండో వాళ్ళు ఏడుస్తారు. గెలటం అంటే అది క్రియల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు. సమస్య రావటం వెనుక కారణం ఏంటి ఇద్దరి మధ్య అంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఓర్చుకోలేకపోవటం, సహించలేకపోవటం. దేవుడు మానవుల పట్ల ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే దాన్ని వర్ణించటానికి కూడా మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే 2-3 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం మనం. ఆ తర్వాత ఇక సహించలేం. చాలామంది విశ్వాసులు ఈ మధ్య గొడవలు పడుతున్నారు. సంఘాన్ని మీద అలిగి, సంఘ సభ్యుల మీద అలిగి, వారు అలా చేశారు కాబట్టి నేను ఇంకా సంఘంలో ఉండను, వెళ్ళిపోతానని అలిగి వెళ్ళిపోతున్న వారు కనపడుతున్నారు. రొసెన్స్లాడుతూ ఉన్నవారు కనపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఓర్పు లేకపోవటం. ఓర్పుకు వ్యతిరేకమైన పదం ఏంటి? వ్యతిరేకం, సమానమైన పదం కాదు. ఓర్పుకి వ్యతిరేకమైన ఆపోజిట్ తొందరపాటు, దుడుకుతనం. తొందరపాటు, దుడుకుతనం. పేతురు గారికి ఉన్న పేరులో ఒక పేరు దుడుకు పేతురు అంటూ ఉంటాం. అంటే ప్రతిదానికి అలానే ఆయన ఏం తప్పు చేయలేదు, దుడుకుబడినా తప్పు చేయలేదు. ఓర్చుకున్నట్టు కనపడిన యోధా గారు తప్పే చేశాడు. ఓర్పు కలిగి ఉండటం అనేది దేవుని లక్షణం. మనిషికి సహజంగా కోపం వచ్చింది. కొంతమందికి ఏమో ముక్కు మీద ఉంటుంది, కొంతమందికి చెప్పండి ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు వెంటనే అరిచేస్తారు, కరిచేస్తారు. లోపల కోపం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? తగిన సమయం వెతుక్కొని ఆ కోపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రదర్శించాలో
అలా ప్రదర్శించే వాళ్ళ కోపాన్ని అణిచేసుకుంటారు. అంటే అది తీరితే కానీ వాళ్ళ కోపం చల్లారదు కదా. అందుకే దేవుని లక్ష్యమైన ఈ ఓర్పుని ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం దేవుని చిత్తం. ఓర్చుకోవాలంటే మనకి ఏం కావాలి అని అంటే, ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ కావాలి. పిల్లలు తప్పు చేస్తారు, బయటోళ్ళు తప్పు చేస్తే వెంటనే కోప్పడతాం. మన పిల్లలు మనవాళ్ళు తప్పు చేస్తే చెప్పండి ఏం చేస్తాం? వెంటనే కోప్పడం, ఓర్చుకుంటాం. ఎందుకు వాళ్ళని ఓర్చుకుంటున్నాం, వాళ్ళ మీద ఎందుకు కోప్పడుతున్నాం అంటే కారణం ఏంటి? వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళు అనగానే ఈజీ కోప్పడుతున్నాం. సొంత వాళ్ళు అనేసరికి కోప్పట్ల, ఓర్చుకుంటున్నాం. ఎందుకంటే సొంతం అనేది అందులో ప్రేమ కనపడింది కాబట్టి ఓర్చుకుంటున్నాం. అంటే ఓర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? ప్రేమ కావాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు, మనుషులందరినీ ఓర్చుకుంటున్నాడు. ఈ మధ్య చాలా నేరాలు ఘోరాలు అధికమైపోయినాయి సమాజంలో. ఈ యవనస్తులు కానీ, చాలామంది సినిమా యాక్టర్లు కానీ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు కానీ కొన్ని డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఒక డ్రగ్ అలవాటు అవటం వల్ల ఆ మైకంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏ డ్రగ్ అలవాటు లేని సామాన్యులు ఓర్చుకోలేకపోవటం వల్ల వాళ్ళకు వాళ్ళు అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఓర్చుకోలేకపోవటం వల్ల ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ ప్రభావం చూపిస్తున్నారు. ఓర్చుకోలేకపోవటం వల్ల దిగమేయటం వల్ల మనలో అనారోగ్యం వచ్చింది. బీపీ డౌన్ అయిపోవటమో పెరిగిపోవటమో జరిగిపోయి మనకు అనారోగ్యం వచ్చింది. ఓర్చుకోలేక వెంటనే దాన్ని ప్రదర్శించటం వల్ల దానివల్ల ఎదుటి వాళ్ళకి మనం హాని చేయటం జరుగుతుంది. అదే దేవుని మీద ఆధారపడి ఓర్చుకుంటే, దేవుని మీద ఆధారపడి ఓర్చుకోవటం అంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి ఓర్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మనం కూడా ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతోనా, ఎంతసేపు సాగదీయొచ్చు దాన్ని. ఎంతో అంటే ఎంత ప్రేమించాడు అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచిస్తే మనం చేసిన కార్యాలు మనకు తప్ప ఎవరికి తెలియదు. మరి ఇన్ని మనం చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? అదే మనం ఉన్నామనుకో ఆ పొజిషన్లో ఏం చేస్తాం? అసలు ఈ లోకం వేస్ట్, ఇలాంటి లోకాన్ని నేను అనవసరంగా కలిగించానని వెంటనే ఒకే క్షణంలో మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటాం. కానీ దేవుడు అలా చేయట్లా. ఏం చేస్తున్నాడంటే ఓర్చుకుంటున్నాడు. పూర్వం నోవహ గారి కాలంలో ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడంట? వాళ్ళ కార్యక్రమాలు చూస్తూ సుమారుగా 100 సంవత్సరాల లోపు, సుమారుగా 80 నుంచి 100 సంవత్సరాల లోపు ఆయన ఓర్చుకున్నాడు. మనం 100 రోజులు కూడా ఒక్కరోజు కూడా ఓర్చుకోం. వాళ్ళు కనపడాలి, తాడోపేడో తేల్చుకోవాలంటాం. తేల్చుకోవటానికి ఏమీ లేదు. వాళ్ళకి నీకు ఇంకా సంబంధాలు ఉండవు, కట్ అయిపోద్ది అంతే. దానివల్ల నాకు నష్టం లేదు అనుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తితో మనం సంబంధం కట్ చేసుకోవటం ఒక సెకండ్ పని. దానివల్ల మనకు ఏమి నష్టం కలగకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర మనకు నష్టం కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ అందరితో నేను సంబంధం కట్ చేసుకుంటే నాకేమి నష్టం? నా పని నేను చేసుకుంటాను, హ్యాపీగా బతికేస్తాను, నష్టం లేదు కదా. కానీ దేవుడి దగ్గర నాకు నష్టం వచ్చింది. ఎలా? సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండమన్నాడు. సమాధానంగా లేకపోవటం వల్లే, ఓర్పు లేకపోవటం వల్లే కొట్టుకు చేస్తున్నాం, తాడోపేడో తేల్చుకుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారిని పంపించి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఒకసారి దశలోనికే పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి అంటే దేవుని యందలి ఏముండాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లోకాన్ని అక్కడే ఆగిపోకండి, నేను అడిగిందని చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తాడు. దేవుడు అంటేనే ప్రేమ. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి?
ఆ మాట అక్కడేముంది? దేవుని అందలి అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దేవుడిని దేవుడిని ప్రేమించటం అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని దేవుడు చెప్పినట్టుగా బతకటమే దేవుడిని ప్రేమించడం. సింపుల్. దేవుడు చెప్పినట్టుగా బతకటమే దేవుడిని ప్రేమించటం. ఏదో పనులు చేయటం ప్రేమించటం కాదు. అర్థమవుతుందా? ప్రేమిస్తే ఇక అవతల వ్యక్తి మీద ఎంత మాత్రం ద్వేషం ఉండదు. ప్రేమిస్తే ద్వేషం ఉండదు. దేవుడు మన మీద ద్వేషం పెట్టుకోవాలంటే ఎన్ని కారణాలు ఉన్నాయి? ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలను బట్టి దేవుడు ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను బతుకున్నాం. దేవుడు ద్వేషిస్తే తప్పులు లేపేస్తాడు. దేవుడికి లేపేయటానికి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు. దేంతో లేపేయగలడు దేవుడు? దోమతోనూ, కంటికి కనిపించని ఒక వైరస్తోనూ ఎలాగైనా లేపేయచ్చు కదా. ఎలా చచ్చిపోయాడో కూడా డాక్టర్లకు కూడా అర్థం కాదు, పోస్ట్ మార్టం చేసిన. అలా లేపేయగలడు దేవుడు. లేదు ఏదో భూకంపం రప్పించాడు అనుకోండి, లోపల సమాధి ఖర్చులు మిగులుతాయి. అంతే కదా. నేల ఇచ్చుకుంటుంది, లోపల పడతాం, క్లోజ్ అయిపోద్ది. ఖర్చు లేదు, పెట్టలేదు, దండలు లేవు, పువ్వులు లేవు, మనుషులు రావటం లేదు, భోజనాలు లేవు. సింపుల్గా అయిపోతాయి. అలా చంపేయగలడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడిని మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడిని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఆజ్ఞల్లో టోటల్గా ఏముంది? నిన్ను వల్లే. మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు వాళ్ళ మీద ద్వేషం ఎందుకు పెంచుకుంటావు? వాళ్ళతో గొడవలు ఎందుకు పడతావు? అర్థమవుతుందా? అందుకే దేవుణ్ణి ప్రేమించటం. చదవండి ఆ మాట. దేవుని అందలి అంటే అందరినీ ప్రేమించాలి. క్రీస్తు ఎలా చూపించాడు? అందరినీ ప్రేమించి ఆ ప్రేమించిన వ్యక్తులే ఈయన్ని ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, కొడాలతో కొట్టారు. వాటన్నిటికంటే ముందు ఆయన పరిచర్య చేస్తున్నంతకాలం అడుగడుగునా ఆయన వెంటాడి 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 ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఇరికిద్దామా, ఎక్కడ జైలు పాలు చేద్దామా, ఎక్కడ చంపేద్దామని ట్రై చేశాడు. అలాంటి వారి మధ్య ఏం చేశాడు? వారిని ఓర్చుకున్నాడు. ఆయనకి శక్తి ఉందండి. మనకి నలుగురు వచ్చి పట్టేసుకున్నారనుకోండి గట్టిగా, మనం ఏమి చేయలేం. చేయలేక ఏం చేస్తాం? లోబడిపోతాం. చేయలేక లోబడతాం. కానీ యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలిగి కూడా ఆయన ఏం చేశాడు? చెయ్యగలిగిన కెపాసిటీ ఉండి వీళ్ళు వచ్చి పట్టుకున్నారు, భటులు వచ్చి బంధించేశారు. బంధించి తీసుకెళ్తుంటే ఆయన విడిపించుకోగలడా? ఎలా? మనసులో తలుచుకుంటే ఆ సంఖ్యలన్నీ తెగిపోతాయి. వీళ్ళందరూ మూర్చపోతారు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ప్రశాంతంగా. ఆ కెపాసిటీ ఉండి కూడా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. అందుకే క్రీస్తు చూపిన దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. ఇప్పుడు దేవుడు మన హృదయాల్ని ఎలా ప్రేరేపించాలి? ఎలా క్రీస్తు ఎలా ఓర్చుకున్నాడో అలాగా, క్రీస్తు ఎలా ఓర్చుకున్నాడో అలాగా. ఇప్పుడు నేను అడుగుతాను మీ అందరినీ, క్రీస్తు కంటే అవమానాలు మీకు వచ్చినాయా? క్రీస్తు మీద వేసిన నిందలు నీకు వచ్చినాయా? క్రీస్తుని హింసించినట్టు మనల్ని ఏమన్నా హింసించారా? ఎంతవరకు ఓర్చుకోవాలండి పాస్టర్ గారు అంటున్నారు. ఓర్చుకొని ఒక స్టేజ్, ఓర్చుకోవటానికి ఒక స్టేజీ ఉందా? ఆ స్టేజీ దాటినాక ఇంకా నేను ఓర్చుకోను, 100 తప్పులు క్షమిస్తాడు, 101 ఇక నేను క్షమించను అన్నట్టుగా ఓర్పుకి ఒక హద్దు ఉందా లేదా? చెప్పండి, ఉందా? పెట్టుకుంటున్నారా హద్దు? ఓర్పుకి హద్దు ఉందా? లేదు, హద్దు లేదు. ఎంతకాలం ఓర్చుకోవాలంటే చచ్చే అంతకాలం ఓర్చుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయేదాకా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. మరి క్రీస్తు యొక్క ఓర్పు మీకును కలుగును గాక అంటున్నాడు. ప్రభు యొక్క మీ హృదయాలను ప్రేరేపించును గాక అంటే మనకు కూడా ప్రభువు లాంటి ఓర్పు కావాలని ప్రేరేపించడానికి పౌలు గారు అంటున్నాడు.
ప్రేరేపించును కాక అని. ఇది కట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మనం భక్తులం కాదు. క్రీస్తు లాంటి ఓర్పు మనకు కూడా మన హృదయాల్లో ఉంటే ఎవరినైనా క్షమిస్తాం. ఎంత దూరమైనా, ఎన్ని సంవత్సరాలైనా క్షమిస్తాం. ప్రసంగి 10:4. ప్రసంగి 10:4. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంటే ఓర్చుకుంటే ఏమైద్ది? ద్రోహ కార్యం జరగకుండా ఆపిద్ది. నిజంగా అండి, ఓర్చుకోవటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అనేది ప్రాక్టికల్గా అనుభవిస్తే అర్థమవుతుంది. అప్పు ఇస్తాము, అప్పు తిరిగి ఇవ్వరు. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని చాలామందికి ఇచ్చాను. షాపులో ఉన్నప్పుడు రోజువారీ నిప్పించాను. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా అడగను. మామూలుగా బాకీ ఎవరికి తీరుస్తారు? అప్పు తీర్చుకున్న వాళ్ళు. అప్పు తీసుకున్నాను, ఎవరికి తీరుస్తాం ముందు? అర్థం కాలేదా? మీరు ఎవరి దగ్గర, 2-3 దగ్గర బాకీ తీర్చుకున్నారు, ఎవరికి ముందుగా చెల్లిస్తారు ఆ బాకీ? వినపట్ల. ముందు ఎవరికి చెల్లిస్తాం? ముందు ఎవరికి ఇచ్చారో వాళ్ళక. అంత న్యాయం ఆడుంది మన దగ్గర. తగాదాడి ఎత్తావా సత్తావా, లేకపోతే నీ పరువు తెత్తా, నీ బండారం బయట పెడతా అని అందరిలో గోలగోలగా అరుస్తారు చూసారా? అలాంటి వాళ్ళకి ముందు తీరుస్తాం. ఓర్చుకునే వాళ్ళకి చెప్పండి, తీరుస్తారో తీరరా? ఆడేం చేయడుగా, ఆడేం చేయలేడు. కాబట్టి మనం ఏమీ తీర్చాల్సిన అవసరం లేదంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఓర్చుకున్నాం. తీర్చుకోవటం, గొడవ పెట్టి వసూలు చేసుకోవటం పెద్ద సమస్య ఏమీ కాదు. చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళో, పంచాయతీలు పెట్టో, గొడవలు పడి అసలైనా రాబట్టుకుంటారు. మిగతాది ఆ పోలీసులకి ఇచ్చిన లంచంగా ఎంతన్నా రాబట్టుకుంటారు. దేవుని బిడ్డలైన వారు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. దేవుడికి అప్పచెప్పేసి ఓర్చుకుంటే ఏం జరిగిద్దంట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంటే అవతల వ్యక్తి మీద నీకు పగ ఉండదు, నీ మీద అవతల వ్యక్తికి పగ ఉండదు. ఓర్చుకోవటం వల్ల చాలామందికి చాలా ఇచ్చిన అడగకుండా ఎందుకుంటామంటే ఓర్పు కావాలి. అక్కడ దేవుని చిత్తమై వాళ్ళ మనసు మారిస్తే ఇస్తాడు. కమల్ కుమార్ గారిని అడిగానా? ఏ రోజు ఎవరిని అడగల. మరి ఆయన ఎందుకు వద్దన్నా ఇచ్చాడు? ఎవరి హృదయాలను వాళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. మనం అడిగినంత మాత్రాన, గొడవ పడినంత మాత్రాన వస్తాయి అనుకుంటే పొరపాటు. గొడవలు జరిగితే మనస్పర్ధలు వస్తాయి, విభేదాలు వస్తాయి. ఆ మనస్సు అవతల వ్యక్తులకు ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. అందుకే ఓర్పు కలిగి ఉండటం వల్ల ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడిద్ది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఓర్పుగా ఎందుకున్నాడు అని అడిగితే, ఎవరితో ద్రోహం, ఎవరి మీద ఆయనకి ద్రోహం జరగకుండా, ఆయన మీద ఎవరు ద్రోహం చేయకుండా ఉండటానికి ఓర్పు కలిగి ఉన్నాడు. అయినా ఆయన మీద నిందలు వేశారు, అవమానాలు, హింసలు, ఇవన్నీ మామూలు. అన్నీ చేసిన ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా ఏం చేశాడు? ఓర్చుకోగలిగాడు. ఎందుకు ఓర్చుకున్నాడంటే దేవుడు ఓర్చుకుంటున్నాడు, నువ్వు కూడా ఓర్చుకోవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడి యుగముల సమాప్తి ఉంది. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చే ముందే అన్నీ ఓర్చుకోవాలని నిర్ణయించుకొని వచ్చేసాడు. అన్నీ ఓర్చుకోవాలని నిర్ణయించుకొని రావటం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాన్ని వాళ్ళు హింసిస్తుంటే, మనసు మీద దెబ్బ కొడుతుంటే అప్పుడు ఓర్చుకోవటం కష్టం. చెప్పటం ఈజీ, కానీ అనుభవించటం చాలా కష్టం. ఎందుకు ఈ ఆలోచన నాకు వచ్చిందంటే, బాగా వాక్యం చెప్పగలిగిన సహోదరులు, బైబిల్లో ఏదైనా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా ఓర్చుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు. అల్పవిశ్వాసులు ఫెయిల్ అయిపోవటం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఏ వాక్యమైనా చెప్పగలరు, ఎక్కడైనా టక్మని ప్రసంగం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా ఓర్చుకోలేకపోవటం వల్ల పోలీస్ స్టేషన్లో గొడవలు, లాయర్లు, తన్నులు తినటం, ఆ స్థితికి చివరికి దేవునికే దూరం అయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ ఫ్యామిలీ.
కారణం ఏంటంటే ఏదో రావాలి, ఏదో సాధించాలని. అది దేవుని చిత్తం అయితే నీకు వచ్చింది, దేవుని చిత్తం కాకపోతే చెప్పండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చర్చి ఎదురుగా స్థలం మనమే తీసుకుంటే బాగుండు, మనకేమో అన్ని లక్షలు లేవు కాబట్టి వదిలేశా. కానీ మనసు పొరల్లో ఉంది ఆలోచన, దేవుడు గ్రహించాడేమో, అది ఇలా నెరవేరింది. అర్థమవుతుందా? ఓర్చుకుంటే ఓర్పులు ఏమొచ్చింది మనకి? ఓర్పులు ఏమొచ్చింది? సహనం వచ్చింది. సహనం వెంట మనకి సమస్త కార్యాలు జరగటానికి దేవుడు అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు. తొందరపడితే మనకు లోకంలో 2 సామెతలు ఉన్నాయి. ఆలస్యం అమృతం, విషం. అంటే ఆలస్యం చేస్తే అమృతమైనా విషం అయిపోద్ది కాబట్టి వెంటనే తీసేసుకున్నాడు. అంటే ఆన్ ద స్పాట్లో జరిగిపోవాలి. కానీ నిదానమే. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? నిదానమే ప్రధానమా, ఆలస్యం అమృతం విషమా? నిదానమే ప్రధానం. అంటే ఓర్చుకోవటమే మనకు ముఖ్యం. ఓర్చుకోవటం వలన గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతాం. అంటే అందరితో సమాధానంగా ఉంటాం, ఎవరి మీద మనకు విభేదం ఉండదు. ఎందుకంటే మన కన్న తండ్రి అయిన దేవుడు ఓర్చుకున్నాడు, మనల్ని ఇప్పటికీ ఓర్చుకుంటున్నాడు. ఆయన ప్రియకుమారుని కూడా ఓర్చుకోమనే పంపించాడు. కాబట్టి అక్కడ ఓర్చుకొని ఆయన ఏం చేశాడు? మనకు మాదిరి చూపించాడు. అందుకే ప్రభువు లాంటి ఓర్పు మీ హృదయాల్లో కూడా ఉండాలని, ప్రేరేపించాలని పౌలు గారు మీకు కలుగును గాక అంటున్నాడు. ఏం కలగాలి? ప్రభువు లాంటి ఓర్పు మన హృదయాల్లో కూడా కలగాలని. అంటే అందరిలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. కానీ విశ్వాసులు ఎంతవరకు ఓర్చుకోవాలండి? వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు, వాళ్ళు నన్ను అంటున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నా గురించి ఏదో చెప్పుకుంటున్నారు, నా వైపు అదోలా చూస్తున్నారు. ఇవన్నీ ఏం చేయాలి? చూస్తే చూడని, అంటే అనుకొని, తిడితే తిట్టుకొని, కొడితే కొట్టుకొని. ఈ ఆలోచన ఉంటే మనకేమొచ్చింది? ఆటోమేటిక్గా ఓర్పు వచ్చింది. నన్ను అంటారా అనుకున్నాం అనుకోండి, కొంతమంది అస్సలు పడరు. ఇంటికి వెళ్ళినా ఇదే ధ్యాస. ఆ రోజు అట్ట జరిగింది, నన్ను అన్నారు, నా వైపు చూశారు, నా గురించే మాట్లాడారు. ఇవన్నీ విశ్వాసులు కొండదగిన ఆలోచన విధానం కాదు. ఇవన్నీ బాప్తీసంతోనే ముందే వదిలేసాం. ఇప్పుడు క్రీస్తులో నూతనంగా జన్మించిన మనము లోకస్తుల్లాగా మనం కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కానీ క్రైస్తవులైన వారు కొంతే ఓర్చుకోవాలి, ఆ తర్వాత ఇక ఓర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, ఇంకా మేము ఓర్చుకోం, మా ఓర్పు నశించింది, మా సహనం నశించిపోయింది, ఇక మా వల్ల కాదు అంటున్నారు. నీ వల్ల కాదు. నిజంగా పరిశుద్ధ పరచబాటు మన వల్ల ఇద్దా? చెప్పండి, ఏమన్నా అయ్యిద్దా? అవదు. మరి ఎలా అయిందంటే దేవుడి వల్ల అయింది. అలాగే ఓర్చుకోలేకపోతున్నాం అనే ఆలోచన మనకుండి నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు కేవలం మనిషిగా దేవుని చేతిలోకి వెళ్ళిపో. దేవుడు నిన్ను ఎలా మలుచుకుంటాడో అలా మలుచుకుంటాడు. అంటే నీ వల్ల కానిది దేవుడి వల్ల అయిందిగా. అప్పుడు మనం దేవుని చేతిలోకి వెళ్ళిపోయి, అయ్యా నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో, ఇది నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, కాబట్టి నాకు చేత అయ్యేటట్టు నువ్వు నేర్పించు అంటాడు. అనుకోవాలి మనం. ఏమన్నా దావీదు గారు యుద్ధాలు ఏమైనా నేర్చుకున్నారా? చెప్పండి. దావీదు గారు సైన్యంలోకి వెళ్ళి, వాళ్ళ అన్నలు సైన్యంలోకి వెళ్ళి యుద్ధాలు నేర్చుకున్నారు, యుద్ధ సైన్యంలో ఉన్నారు దావీదు గారు అన్నలు. కానీ దావీదు గారు గొర్రెలు గాయటం తప్ప మరొక విద్య రాదు. ఆయన ఏదో సొంతగా ఒడిసెలు నేర్చుకున్నాడు, సొంతగా ఫ్లూట్ నేర్చుకున్నాడు, సొంతగా వాయిద్యాలు కనిపెట్టాడు ఆయనే సొంతగా. ఈ తెలివితేటలన్నీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. అందుకే కీర్తన గ్రంథంలోనూ ఒక మాట అంటాడు, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పినవాడు నీవే అంటాడు. అంటే యుద్ధము తెలియని దావీదు గారికి యుద్ధం చేసి అవతలి వ్యక్తిని ఎలా హతమార్చాలో ఎవరు నేర్పించారంట? చెప్పండి, ఎవరంట నేర్పింది? దేవుడు. అంటే యుద్ధం తెలియని దావీదు గారికి యుద్ధాన్ని నేర్పిన దేవుడు, మరి నీకు నా వల్ల కాదు అన్నప్పుడు నీకు నేర్పించడా? నేర్పిస్తాడు. మొదటి వర్తమానంలో విశ్వాసం అంటే నమ్మటం. అందులో నిజమైన విశ్వాసం ఉందా? నిజమైన విశ్వాసం ఉంది, అబద్ధమైన విశ్వాసం ఉంది. నిజమైన విశ్వాసం ఉంటే దేవుడికి అన్నీ సాధ్యమే, నేను ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఆయనే నా చేత అద్భుతాలు మహత్కార్యాలు చేయించగలడు అని.
ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు విద్య లేని పామరులు, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకి చేపలు పట్టడం, వాళ్ళు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఏ ప్రాంతంలో చేపలు దొరుకుతాయి, ఇవన్నీ తెలివి ఉంది వాళ్ళకి. నేర్చుకున్నారు అనుభవ జ్ఞానం. కానీ మనుషులతో ఎలా మాట్లాడాలి, మనుషుల్ని ఎలా దేవుని కొరకు సంపాదించాలి అనేది వాళ్ళకి తెలియదు. కానీ అలాంటి వాళ్ళని పట్టుకొని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు అపోస్తులుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ చేత మహత్కార్యాలు, అద్భుతాలు, చనిపోయిన వారిని లేపటం, రోగిష్ఠులను బాగు చేయటం, దెయ్యాలను వెళ్ళగొట్టించటం, అద్భుతంగా దేవుని మాటలు వారి నోట్లో పెట్టి ప్రసంగించటం నేర్పించాడు. అంటే ఏమీ చేత కాని వాడికి ఎన్ని విద్యలు నేర్పించాడు దేవుడు? మరి వాళ్ళు లోబడ్డారు, ప్రభువుకు లోబడ్డారు కాబట్టి ఏం చేశాడు? అన్నీ నేర్పించి వాళ్ళని సాధనాలుగా వాడుకున్నాడు. అలాగే నా వల్ల కాదు అని మనం అనొచ్చా? క్రైస్తవులుగా అనకూడదు. ఎందుకంటే దేవుని చేతిలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆయనే నేర్పిస్తాడు. ఆయనే మనల్ని పనికి సాధనాలుగా ఉపయోగిస్తాడు. రోమాపత్రిక ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం చూద్దాం. 3-4 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును కాదు. శ్రమ అంటే శ్రమ పడితే ఏమొచ్చింది? ఓర్పు వచ్చిందా? శ్రమ పడితే ఏమొచ్చింది? ఏమంటే బాగా కష్టపడి ఇంటికి వచ్చాం, కోపంగా వస్తామా, ఓర్పుతో వస్తామా? ఇంటికాడ ఏదన్నా తేడా కనపడింది అనుకో, కష్టపడి వచ్చినోడికి ఏమనిపించింది? ఒక తండ్రి అంతాడు, ఇది ఎక్కడైనా ఉండేది అని. కష్టపడ్డాడు కాబట్టి ఏమొచ్చింది? కోపం వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు రాదు, శ్రమ వచ్చినప్పుడు కోపం వచ్చింది. ఆ కష్టం మనిషిని అలసిపోయేటట్టు చేసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదన్నా జరిగిందనుకోండి, వెంటనే కోపం వచ్చింది. ప్రాక్టికల్గా అనుభవించుంటారు అందరూ. ఇంట్లో అమ్మ అన్నం కూరలో లేకపోతే ఇంకేయో చేసి పెట్టింది, పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఒక తన్ను తన్నారనుకోండి, ఆ వండిందంతా వేస్ట్ అయిపోయింది అనుకోండి, చల్లా చెదరైపోయింది. ఇప్పుడు తల్లి ఏం చేసింది? చీపురు తీసుకుంటుందో లేకపోతే చేయితో 4 బీకిద్ది. వాళ్ళు కావాలని చేశారా? పొరపాటునే చేశారు. కానీ ఆ కష్టం, ఇంతసేపు నేను కష్టపడి వండితే వీళ్ళు నేలపాలు చేశారని కోపం ఏమైంది? పిల్లల్ని చితకబాదేటట్టు చేసింది. అంటే శ్రమలో ఏమొచ్చింది మనిషికంటే? కోపమే వచ్చింది, ఓర్పు రాదు. కానీ శ్రమ పడినప్పుడు వచ్చే కోపాన్ని అణుచుకుంటే వచ్చేదే ఓర్పు. అర్థమవుతుందా? ప్రభు ఇంత శ్రమ పడ్డాడా మనుషులందరికీ పరిశుద్ధత ఇవ్వాలని? పడ్డాడా? మరి అంత శ్రమపడి, కష్టపడి, అవమానాలు పొంది, నిందలు పొంది, శిలువలో మరణించి మనందరికీ పరిశుద్ధత ఇవ్వాలని కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించకుండా చాలామందిని నమ్మలేదనుకోండి, ఆయనకేమి రావాలి? కానీ కోపడుతున్నాడా? సంఘం ఎగ్గొట్టిన వారి మీద కోపట్టలేదు, సంఘానికి రాని వారి మీద కోపట్టలేదు, అసలు నమ్మని వారి మీద కూడా కోపట్టలేదు. అంటే అక్కడ ఏం చూపిస్తున్నాడు ప్రభు? ఓర్పు చూపిస్తున్నాడు. కష్టపడ్డా కానీ ఆయన ఓర్పే చూపిస్తున్నాడు. కష్టపడితే వచ్చేది కోపం అయితే ఆ కోపాన్ని ప్రదర్శిస్తే మొత్తం నాశనం అయిపోతారు. అంటే శ్రమ పడితే కోపమే వచ్చింది, కానీ దాన్ని ఓర్చుకొని ఓర్పు కావాలంటున్నాడు అక్కడ. ఇప్పుడు క్రైస్తవులుగా కష్టం అనుభవిస్తున్నాం, ఆ కష్టపడినప్పుడు కోపాన్ని అణుచుకోవటమే ఓర్చుకోవటం. అర్థమైందా? ఎంతకాలం ఓర్చుకోవాలి చెప్పండి? చచ్చేదాకా ఓర్చుకోవాలి, అంతేనా? మధ్యలో ఇప్పుడు దాకా ఓర్చుకున్నాను ఇక చాలని తిరగబడొచ్చా? అస్సలు శ్రమ ఓర్పు ఏంది అంటే నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే నీకేమొచ్చింది?
అర్థం ఒకదానికొకటి ఎలా లింక్ ఉన్నాను. కష్టపడితే కోపం వచ్చింది, కోపాన్ని ఆపుకొని ఓర్చుకుంటున్నావు. ఓర్చుకుంటున్నప్పుడు నీకేమొచ్చిందంటే మళ్ళీ పరీక్ష వచ్చింది. అంటే ఎంతవరకు ఓర్చుకుంటాడో చూద్దామని మరీ ఓర్చుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు అంటావు. ఓర్చుకుంటున్నాను కదా అని అలసైపోయానా అంటావు. ప్రభు అలసయ్యాడా? అలసే అయ్యాడు. కానీ ఆ ఓర్పు కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు కాబట్టి ఓర్చుకున్నాడు. ఓర్చుకోవటం వల్ల ద్రోహ కార్యాలు జరగకుండా ఆగిపోతాయి. శ్రమ వచ్చినప్పుడు కోపం వచ్చినా ఆపుకోవటం, ఓర్చుకోవటం ఒక ఎత్తు. అది ఓర్చుకుంటున్నప్పుడు ఓర్చుకుంటున్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకోడంట దేవుడు. ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. ఎంతవరకు ఓర్చుకుంటావో చూస్తాడు. అదే పరీక్ష. అసలు మనం ఓర్చుకుంటే కదా మనకు పరీక్ష వచ్చేది. ఫస్ట్ స్టెప్లోనే మనం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. రెండో క్లాస్కి లేదు ఇక, ఎప్పుడూ ఒకటో క్లాసే. అక్కడ చదవటం, ఆయన పరీక్ష పెట్టగానే ఫెయిల్ అయిపోవటం. ఎందుకంటే మన కోపం ఎక్కువ వచ్చింది. ప్రతిదానికి కోపపడతాం. పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, ఇరుగు పొరుగు వారి మీద. మనం చెప్పాను కదా ఎగ్జాంపుల్స్. ఆ బండికి, చిన్న కారుకి ఆడు బైక్ది కొద్దిగా తగిలింది, వెళ్ళిపోయాడు. బైక్ వాడిని వెంటాడి కారు వాళ్ళు గుద్ది చంపారంటే వాడు ఏం ఓర్చుకోలేకపోయాడు. కొద్దిగా బండికే తగిలింది, వాళ్ళకి ఏం కాల. ఇంకోటి చెప్పాను, చట్నీ పడితే కారు ఎక్కించుకొని చంపి మరీ బయటపడేశారండి. ఓర్చుకోలేకపోతుంది. అది లోకం. మరి క్రీస్తులో ఉన్నవారు చెప్పండి, క్రీస్తులో ఉన్నవారు అన్నిటినీ ఓర్చుకోవాలి. శ్రమ పడతావు దేవుడి కోసం. నాకు ఎన్నోసార్లు వచ్చింది కోపం. నేను దేవుని కోసమే కదా వీళ్ళ మీద కోపపడుతున్నాను, దేవుడి కోసమే కదా రమ్మంటున్నాను, నా కోసం కాదుగా. నువ్వు వచ్చినా రాపోయినా నాకు లాభ నష్టాలు ఏమీ లేవు. దేవుడి కోసం, దేవుడి పరిచర్య కోసం సమయాన్ని పాటించండి, పెదలాడరండి, పరిచర్య చేద్దామని పిలుస్తుంటే రాకపోతే కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. అంతేనా? ఓర్చుకోలేకపోతే సైలెంట్గా ఉండిపోతాం. అదే ఓర్చుకోవటం అంటే. సైలెంట్గా ఉంటే ఓర్చుకోవటం. ఆ ఓర్పులో పరీక్ష వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఓర్చుకుంటున్నాం కదా అని ఇంకా ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేస్తున్నారంటే నాకు పరీక్ష అని నాకు అర్థమైపోవాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష ఎందుకు? ఎంతవరకు ఓర్చుకుంటావు? ఈ ఓర్చుకోవటంలో నిరీక్షణ ఉంది. అంటే ఎదురుచూపు ఉంది. పరలోకం ఎప్పుడు వచ్చిద్దా నాకని. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేనికోసం? లేకపోతే మనం ఓర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరలోకం కావాలి. ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు మనం పోయినా చెప్పండి, పరలోకం వెళతామనే నిరీక్షణ. ఒకదానికొకటి ఎలా లింక్ అయిందో చూడండి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కావాలి. ఓర్పు అలా కొనసాగిస్తుంటే పరీక్ష వచ్చింది. పరీక్షలో పాస్ అవుతూ ఉంటే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అన్నమాట, నిరీక్షిస్తూ ఉన్నావు. దేనికోసం? ప్రభు రాకడ కోసం లేదా పరలోకం కోసం. నెక్స్ట్, నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదును. అంటే శ్రమల్లో పౌలు గారు ఏం చేస్తున్నాడు? అంటే ఆల్రెడీ కష్టపడుతున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకుంటున్న కొద్దీ పరీక్షలు వస్తున్నాయి. పరీక్షలు ఎందుకంటే నిరీక్షణ కోసం. ఆ నిరీక్షణలో వచ్చే పరీక్షల కోసం ఆయన ఓర్చుకొని శ్రమలు అనుభవిస్తూనే ఉంటున్నాడు. ఏమీ జరగనప్పుడు నేను ఓర్చుకున్నాను, నాకు చాలా దీర్ఘశాంతం ఉందంటే అది గొప్ప ఏం కాదు. నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంటే కూడా ఓర్చుకోవటం గొప్ప. ఒక ఇనప కడ్డీ ఎర్రగా కాల్చాం, అదే మనం అనుకోండి, మనల్ని కాలుతుంటే కాలే కొద్దీ కేక పెరిగిద్దా తగ్గిద్దా? కేక పెరిగిద్ది. సరే కాలితే కాలేరులే, ఎట్టగానే కాలుతా కొద్దీ అరిచి పెట్టామనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఆ సుత్తితో కొడతా ఉంటే, ఎందుకంటే పదును పెట్టడానికి కొడతా ఉంటే దెబ్బ మీద దెబ్బ ఎప్పటిదాకంటే నువ్వు బాగా సానబట్టేదాకా కొడతారు. పొలుగ్గా మారాలంటే ఇనప కడ్డి ఒక పొలుగుగా సానగా మారాలంటే ఏం చేయాలి? కాల్చి దాన్ని కొడుతూ ఉంటే అణిగిపోతూ ఉంటుంది, అణిగి సాగిపోతూ ఉంటుంది. అంటే దెబ్బ మీద దెబ్బ పడితే తప్ప నువ్వు ఒక సానబట్టిన ఆయుధంగా తయారవు. ఓర్చుకోవాలా దానికి. ఇప్పుడు ఆ పొలుగు ఇరిగిపోయిందనుకో, అక్కడ కొడుతున్నప్పుడు కాల్చేటప్పుడే కరిగిపోతే ఏం చేయలేం. కాల్చిన తర్వాత సుత్తి పెట్టి కొడుతుంటే ఇరిగిపోయింది అనుకోండి, ఇంకా అది ఆయుధంగా పనికిరాదు, చెత్తబుట్టలో పడేస్తారు. మనల్ని కూడా దేవుడు ఓర్చుకునే కొద్దీ శ్రమలు పెడతాడు.
శ్రమలు ఎక్కడ దాకంటే అంతవరకు సహించాలి. అదే నిరీక్షణ. అర్థమైందా? కాబట్టి క్రైస్తవులుగా మనం ఎంతవరకు ఓర్చుకోవాలండి? ఇక నా వల్ల కాదు అనే పదం మనం వాడదగింది కాదు, అది లోకస్తులు వాడేది. ఓర్చుకోవటానికి కూడా హద్దు ఉందని హద్దు పెట్టుకున్నారు వాళ్ళు, కానీ దేవుడు హద్దు పెట్టలా. ఈ హద్దు ఏదైనా పెట్టాడంటే నీ మరణంతో హద్దు అయిపోయింది అంతే. అదే నిరీక్షణకి ఆధారం. చనిపోయే వరకు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును, అంతవరకు ఓర్చుకున్నవాడే రక్షించబడును. మధ్యలో ఇంకా నా వల్ల కాదు, నేను బ్లాస్ట్ అవుతాను, బరెస్ట్ అవుతానంటే నువ్వే పగిలిపోతావు. బరెస్ట్ అయితే ట్యూబ్ పనికిరాదా? పనికొచ్చిద్దా? తీసి పక్కన పడేసి కొత్త ట్యూబ్ వేస్తాం. కాబట్టి ప్రతి విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడును. దేవుని చిత్తమైతే మిగిలిన భాగం మాట్లాడుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. క్రీస్తు యేసునందు మమ్ములను ఎంతో అత్యధికంగా ప్రేమించి మేము చేస్తున్న ద్రోహ కార్యాలను చూస్తూ ఓర్చుకుంటున్న మా గొప్ప దేవ, మీ ఓర్పును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కొన్ని విషయాలు మాత్రమే మేము ఓర్చుకోగలం, ఆ తర్వాత మా వల్ల కాదు అంటున్నాం. కానీ ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండాలని, శ్రమల యందు మరి ముఖ్యంగా ఓర్పు అవసరమై ఉందని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి స్తోత్రాలు. లోకస్తులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా మాకు వాక్యం ద్వారా తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ, షార్ట్ టెంపర్ అనే ఆలోచన మేము కలిగి ఉండకుండా, ముక్కు మీద కోపం అనే ఆలోచన కలిగి ఉండకుండా, ఎన్ని ద్రోహ కార్యాలు జరిగినా, మా మీద ఎంతమంది నిందలు వేసిన, అపవాదులు కల్పించిన, అవమానపరిచిన, అన్నిటినీ సహిస్తూ మీ కుమారుడులాగా ఓర్చుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు తొందరపాటుతో మీ పిల్లలు ఎవరినైనా దూషించినా, ఎవరినైనా అవమానకరంగా మాట్లాడినా వారి దగ్గర వారు క్షమాపణ అడిగి వారితో సమాధాన పడే మనసును వారికి ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు కాచి కాపాడి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ప్రకటించిన ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ మంచి వాతావరణంలో చక్కగా జరగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ స్థలం మీ పరిచర్య కోసం మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ స్థలాన్ని కొనటానికి ఆర్థిక సహాయం చేసిన కమల్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాన్ని మీ చిత్తమైతే మెరుగుపరిచి, ఇంకా మీ పరిచర్యలో సజీవయంగా తన భార్య పయనించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని సైతం క్షమించండి, దీవించండి. వారిని కూడా మేము క్షమించే మనసును మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మధ్యాహ్నం అనవర్లపూడిలో జరిగే ఆరాధనలోనూ, సాయంత్రం తెనాల్లో జరిగే ఆరాధనలోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మరి కుమారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తిరిగి సంఘములో చేరటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆ కుటుంబం తరపున చెల్లిస్తూ, అలాగే తండ్రి మహేంద్రకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రేపటి దినాన దేవాపురంలో జరగబోయే ఆ సువార్త సభను కూడా చక్కగా క్రమంగా అనేకమైన ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసునైనా మీకు ప్రతి అవసరం మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని బ్రతిమలాడుచు, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.